యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు చేసిండ్రో బాబు, అంత మెంటల్ మాస్ ఉంది అసలు. నేను పరేషాన్ అయిపోయింది విద్యుత్ జమ్వాల్కి ఇంత మంచి యాక్షన్ కొరియోగ్రఫీ, ఇంత మంచి యాక్షన్ ఎట్లా డిజైన్ చేసిండ్రు అని చెప్పి ఒక నిమిషం షాక్ అయిపోయినా నేనైతే నిజంగానే. యాక్షన్ కొరియోగ్రాఫ్ లో మాత్రం టాప్ నాచ్ ఇచ్చిండ్రు విద్యుత్ జమ్వాల్కి, అట్లనే మన శివకార్తికేయన్ ఎందుకో కొంచెం లావు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ సినిమాలో, మద్రాసి సినిమాలో. సో హలో గాయస్, ఇందాకే మద్రాసి సినిమా చూసి వచ్చిన. నాకైతే సినిమా జస్ట్ వన్ టైం వాచబుల్, జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. అంటే స్టోరీ లైన్ మాత్రం రియల్లీ 2025 లో కూడా ఇట్లాంటి స్టోరీ లైన్ వద్దు. ఇవన్నీ ఏఆర్ మురుగదాస్తోనే అవుతాయి ఇట్లాంటి స్టోరీ లైన్స్ అన్ని. ఏమో ఆయనకు అంతా సోషల్ గా ఏం నేర్పిస్తున్నాడో మరి తమిళనాడు ప్రజలకి. రుక్మిణి వసంత్ అయితే నాట్ ఎట్ ఆల్, నాకైతే అసలు ఏబి సినిమా ఏదో ఉంది కదా కన్నడలో, దానికన్నా దీంట్లో అసలు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంత ఇంచ్ కూడా ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు నాకు రుక్మిణి వసంత్ ని చూస్తున్నంత సేపు. కానీ శివకార్తికేయన్ మాత్రం ఈ జస్ట్ గేవ్ హిస్ బెస్ట్ అంట. నేనైతే మస్తు అనిపించింది ఆయన యాక్టింగ్ మాత్రం. ఎందుకో కొంచెం లావుగా అయిండు, చబ్బీగా ఉన్నాడు అన్ని మాత్రం కనిపిస్తుంది, ఆయన ముఖంలోనే కనిపిస్తుంది అది. మ్యూజిక్ లిటరలీ చెప్తున్నా, ట్రైలర్ లో మ్యూజిక్ తో పాటు గన్ షాట్స్ తో పాటు బీట్స్ ని సెట్ చేస్తారు. అది ఎంతవరకు జస్ట్ ట్రైలర్ పరంగా మాత్రమే సెట్ చేస్తారు. అట్లా అనిరుద్ అంత పీక్స్ లో ఉన్నాడంటే దానికి కారణం ఈ మూవీయే చెప్తా నేను. ఎందుకంటే ఈ మూవీలో ట్రైలర్ లో ఎట్లా ఆ బీట్స్ యూజ్ చేస్తారో మూవీలో ఉంది. లిటరల్లీ మూవీలో గన్ షాట్ చేసేది, ఆ బీట్ ని సింగ్ చేసేది ఈ మూవీలో ఉంది. నేనైతే షాక్ అయిపోయినా, లైక్ హౌ హీ జస్ట్ గేవ్ దట్ మచ్. లిటరల్లీ ఈ సినిమా మొత్తంలో బ్యాక్ బోన్, అసలైన బ్యాక్ బోన్ ఎవరంటే అనిరుద్ చెప్తా నేనైతే. సాంగ్స్ విషయంలో అంత ఏం లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, లిటరల్లీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర. టూ మచ్ మంచి ఇచ్చిండు అసలు. దీంట్లో మెయిన్ సినాప్సిస్ చెప్తా. హీరోకి ఒక డెల్యూజన్ ఉంటుంది. ఆ డెల్యూజన్ ఏంది అనేది నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఆ డెల్యూజన్ వల్ల హీరోకి వచ్చిన కష్టాలు ఏంది, హీరో అసలు లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది అనేది సినిమా మాత్రం వన్ టైం వాచబుల్. ఇఫ్ ఎవరైనా శివకార్తికేయన్ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే పండగే అని చెప్తాను నేనైతే. సో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అయితే యావరేజ్ ఫిలిం విత్ వన్ టైం వాచబుల్ విత్ సిమిలర్ రొటీన్ కాన్సెప్ట్. నాకైతే అంతగా అనిపించలేదు. చెప్తున్నా కదా, మీరు కొంచెం ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆపేయండి. 2025లో ఆ కాన్సెప్ట్తోని, ఈ సింపుల్ స్టోరీ లైన్తోని రావాల్సిన సినిమా అయితే ఇది అస్సలు కాదు. శివకార్తికేయన్ కోసం అండ్ అనిరుద్ మ్యూజిక్ కోసం పక్కా పోవాలంట నేనైతే. ఇఫ్ నాట్ స్టోరీ లైన్ అనే అవన్నీ చూసుకుంటే మాత్రం అంత ఏం లేదు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.